హాయ్ ఫ్రెండ్స్, నరేంద్ర మోదీ గారు పాకిస్తాన్ను ఉతికారేస్తూ నిప్పులు చెరుగుతూ రాజస్థాన్లో ఒక ప్రసంగం చేశారు. మరి నరేంద్ర మోదీ గారు హిందీలో మాట్లాడిన ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించి నేను మీకు సూక్ష్మంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. అన్నట్టు నిన్న 9 గంటల 15 నిమిషాల పాటు హనుమాన్ చాలీసా మీద వ్యాఖ్యానం చేసిన వీడియో పెట్టాం మా ఛానల్లో. రోజు కొంచెం ఆ వీడియోలో ఉన్న కంటెంట్ చూసుకుంటూ వెళ్ళండి. పూర్తిగా హనుమాన్ చాలీసా మీద పూర్తి వ్యాఖ్యానము అందులో ఉంటుంది. 9 గంటల 15 నిమిషాల వీడియో అది. ఓకేనా? తప్పకుండా ఆ వీడియో చూడండి రోజు కొంత. ఇక విషయానికి వస్తే, దాయాది దేశం పాకిస్తాన్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చాలా స్ట్రాంగ్గా నిప్పులు చెరిగారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా కేవలం 22 నిమిషాలలో పాకిస్తాన్లో ఉన్న 9 ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది భారతదేశం. పాకిస్తాన్పై భారత్ చేపట్టినటువంటి చర్యలు ప్రపంచం మొత్తం చూసింది. అంతేకాదు, శత్రువులు సైతం ఈ ఫలితాన్ని చెవిచూశారు. అన్నట్టు పాకిస్తాన్ మీద దాడి చేయాలి అనంటే 1.4 బిలియన్ల భారతీయుల గుండెలు మొత్తం కదిలి వచ్చాయి. పహల్గామ్ దాడిలో ఏ ఉగ్రవాదుల తుపాకీ తూటాలను అయితే మన భారతీయులను పొట్టన పెట్టుకున్నాయో, ఆ తర్వాత 1.4 బిలియన్ల భారతీయుల గుండెలు ఏ విధంగా చీలిపోయాయో పహల్గామ్ సంఘటన తర్వాత, అంతమంది భారతీయులు ఐకమత్యంతో ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి కలసి రావాలి. భవిష్యత్తు తరాలలో కూడా ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ప్రతి భారతీయుడు సిద్ధంగా ఉండాలి. భారత సాయుధ దళాల ధైర్యం కారణంగా మనం ఈరోజు ఇలా చాలా దృఢంగా నిలబడగలిగి ఉన్నాం. త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ మేము ఇచ్చాము. ఆ విషయం నేను మీకు ఇంతకుముందే చెప్పాను. త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా త్రివిధ దళాలు పకడ్బందీగా వ్యూహ రచన చేశాయి. దానివల్ల పాకిస్తాన్ను ఎప్పుడు ఎక్కడ ఎంత దెబ్బ కొట్టాలో ఆ స్థాయిలో త్రివిధ దళాలు దెబ్బ కొట్టాయి. దెబ్బకు పాకిస్తాను మన ముందు తల వంచి మోకాళ్ల మీద కూర్చుంది. సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్ను మొత్తం, ఆ దేశాన్ని మొత్తం మోకాళ్ల మీద మనం కూర్చోబెట్టాము. భారతదేశానికి హక్కుగా రావాల్సిన నీటిని పాకిస్తాను ఎన్నో ఏళ్ల నుంచి పొందుతూ వచ్చింది. భారతీయుల రక్తంతో ఆడుకున్నందుకు పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇక మీదట పాకిస్తాన్తో ఎలాంటి వాణిజ్యపరమైన చర్చలు భారతదేశం తరపు నుంచి ఉండవు. నో బిజినెస్, వ్యాపారం, వాణిజ్యం అనేది పాకిస్తాన్తో ఇక ఏ మాత్రం ఉండదు. అంతేకాదు, ఒకవేళ పాకిస్తాన్తో ఎప్పుడైనా ఎక్కడైనా చర్చలు జరిగితే కేవలం పాక్ ఆక్రమిత కాశ్మీరు గురించి మాత్రమే చర్చలు జరుగుతాయి. ఇక అణుయుద్ధం అని పాకిస్తాను చాలాసార్లు పిచ్చి ప్రేలాపనలు చేస్తూ వచ్చింది. అణుయుద్ధం అని చెప్పి ఆ అణుబాంబును బూచిగా చూపించి భారతదేశాన్ని భయపెట్టాలి అని, బెదిరించి వణికించాలి అని చెప్పి చూసింది. దానికి మనం భయపడే ప్రసక్తే లేదు. అణుయుద్ధం చేస్తాము అని చెప్పి ఆ బ్లాక్మెయిలింగులకు, ఆ బెదిరింపులకు భారతదేశం భయపడదు అన్న విషయం కూడా ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు అర్థమయ్యింది. పాకిస్తాన్ దగ్గర అణువాయుధం ఉంది కదా, మరి పాకిస్తాన్ దగ్గర అణువాయుధం ఉంది కదా అని చెప్పి మనం ఏమన్నా భయపడ్డామా? వాళ్ళేమన్నా మన మీద అణువాయుధాలతో దాడి చేస్తారేమో అని చెప్పి భయపడి ఆపరేషన్ సింధూర్ లాంటిది అసలు మనం చేయకుండా ఊరుకున్నామా? లేదు. ఖచ్చితంగా వాళ్ళ తీవ్రవాద స్థావరాలన్నింటినీ ధ్వంసం చెయ్యాలి అనుకున్నాము. ఒక లెసన్ చెప్పాలి అనుకున్నాము. తీవ్రవాద స్థావరాలన్నింటినీ ధ్వంసం చేసి పారేశాము. వాళ్ళ అణుయుద్ధపు బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదు. ఇక మీదట పాకిస్తాన్ ఎప్పుడు కూడా అణువాయుధం గురించి, అణుయుద్ధం గురించి మాట్లాడే సాహసం చేయదు. ఒకవేళ వాడు అలాంటి బెదిరింపులు, బ్లాక్మెయిలింగులు చేసినా మనం వెనక్కి తగ్గము, భయపడము. ఇక పాకిస్తాన్లో ఉన్న రహీమ్ యార్ ఖాన్ అనే వైమానిక స్థావరం ప్రస్తుతం ఐసీయూలో ఉంది. అంటే ఇంటెన్సివ్ కేర్లో ఆ వైమానిక స్థావరాన్ని, రహీమ్ యార్ ఖాన్ వైమానిక స్థావరాన్ని పడుకోబెట్టారు. అంత దారుణంగా ఆ వైమానిక స్థావరాన్ని ఛిద్రం చేసి పారేసింది మన భారత సైన్యము. సో పాకిస్తాన్ భవిష్యత్తులో ఎటువంటి పిచ్చి పనులు భారతదేశానికి సంబంధించి చేసినా సరే సిద్ధంగా భారతదేశం ఉంది.
ఎన్ని రకాలుగా పాకిస్తాన్ను దెబ్బ కొట్టాలో, ఎన్ని రకాలుగా అంతర్జాతీయంగా దాన్ని ఏకాకిని చెయ్యాలో, ఆర్థికంగా ఎలా దెబ్బ కొట్టాలో, నీళ్లు ఇవ్వకుండా ఎలా దెబ్బ కొట్టాలో, వాణిజ్యం విషయంలో ఎలా దెబ్బ కొట్టాలో, ఎన్ని రకాలుగా పాకిస్తాన్ను తల వంచుకునేలా చేయాలో అన్ని రకాలుగా మనం చేస్తూ ఉన్నాం, చేసి చూపిస్తూ ఉన్నాము. ఇది భయపడే ప్రభుత్వం కాదు. ఖచ్చితంగా ప్రతి భారతీయుడు తీవ్రవాదాన్ని నిర్మూలించడానికి కలిసి రావాలి. ఈ ఐకమత్యంతోనే మనం ఏదైనా సరే సాధించగలము. ఏప్రిల్ 22వ తేదీన ఉగ్రవాదులు తమ మతాన్ని గుర్తించి మరి, తమ మతానికి చెందని వాళ్లను మరి వెతికి సోదరీమణుల సింధూరాన్ని తుడిచేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకుని వచ్చారు. అయితే ఆ సింధూరమే, మన ఆడపడుచుల పాపిట్లో ఉండే సింధూరమే విస్ఫోటనంగా మారితే ఎలా ఉంటుందో ఇప్పుడు ఉగ్రవాదులు చూశారు. ముందు ఎటువంటి పిచ్చి పనులు ఉగ్రవాదుల తరపు నుంచి, పాకిస్తాన్ తరపు నుంచి వచ్చినా దానికి చాలా స్ట్రాంగ్ గా భారతదేశం తరపు నుంచి రిటార్ట్ ఉంటుంది. అది మాత్రం తథ్యం. ఇది ఆపరేషన్ సింధూర్ నిరూపించింది. ఇదండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు రాజస్థాన్కు వెళ్లారు. రాజస్థాన్లో ఉన్న బికనీర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ గారు మాట్లాడుతూ ఈ విషయాలన్నీ పంచుకున్నారు. అది విషయం. ధన్యవాదాలు.